ఆనాటి ధరణి 2020 నుండి ఈనాటి భూభారతి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భూ సమస్యలు మరి ఎంతవరకు పరిష్కారం అయినాయి అనేటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన ఉన్నది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 2020లో ధరణి ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని లక్షల దాదాపు 20 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఏ భూమి నిషేధిత జాబితాలో ఉండాలి, ఏ భూమి నిషేధిత జాబితాలో ఉండకూడదు అనేదానికి దానికి రెవెన్యూ యాక్ట్స్ ప్రకారంగా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ ఆ గైడ్లైన్స్ను ధిక్కరించి బ్రేక్ చేసి గత ప్రభుత్వం లోపల నిషేధిత జాబితాలో ఉండాల్సిన ఏమో నిషేధిత జాబితాలో ఉండకుండా నిషేధిత జాబితాలో ఉండకూడనటువంటి నిషేధిత జాబితాల ఇట్లా పెద్ద కాంట్రవర్సీ వల్ల ఒక ప్రజల లోపల ఒక పెద్ద ఆ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అనేటువంటి రావడం జరిగింది గత ప్రభుత్వం మీద. అందుకే కరీంనగర్లో మనం ధరణి ఒక చీడ ఒక పీడ అని చెప్పి 2023లో మనం ఇక్కడ ఒక పెద్ద సెమినార్ను రాష్ట్ర స్థాయి సెమినార్ను ఏర్పాటు చేయడం జరిగింది కరీంనగర్లో. భూభారతి తీసుకొచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 50% ఏదైతే పిటిషన్స్ ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వంలో పరిష్కరించడం జరిగింది. ఇంకా 50% ఇంకా పరిష్కరించాల్సి ఉంది. అయితే ఇప్పుడు మళ్ళా ఒక కొత్త సమస్య వచ్చింది. ఏంటంటే నిన్నటి పత్రికల్లో మనం కనుక చూస్తే నిషేధిత జాబితాలోకి లక్షల ఇండ్లు, నిషేధిత జాబితాలోకి లక్షల ఇండ్లు మన కరీంనగర్ పట్టణానికి సంబంధించి కూడా నిషేధిత జాబితాలోకి దాదాపు కరీంనగర్ ఈ సరౌండింగ్స్లో ఉన్న దాంట్లో లోపల దాదాపు ఒక 3000 నుంచి 4000 ఇండ్లు నిషేధిత జాబితాలోకి వెళ్ళింది కరీంనగర్ వార్త కూడా దాదాపు ఒక 2 వారాల క్రితం కూడా కరీంనగర్ కూడా రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈరోజు ఎప్పుడో 30, 40, 50 సంవత్సరాలు కట్టుకున్నటువంటి ఇండ్లు 18 లక్షల ఇండ్లు నిషేధిత జాబితాలకు పోయినాయి. ఓపెన్ ప్లేసెస్ కాదు, ఇండ్ల ప్లాట్లు ఓపెన్ ప్లాట్స్ 9 లక్షల ఓపెన్ ప్లాట్స్ నిషేధిత జాబితాలకు పోయినాయి. ఈ ఏరియా కనుక తీసుకుంటే దీని విస్తీర్ణాన్ని కనుక తీసుకుంటే దాదాపు 3 నుంచి 4 లక్షల ఎకరాల విస్తీర్ణము అవుతుంది. ఇప్పుడు ఏది ఈ యొక్క 18 లక్షల ఇండ్లు 9 లక్షల ఓపెన్ ప్లాట్లు తీసుకుంటే దాని విస్తీర్ణం 3 నుంచి 4 లక్షల ఎకరాల ఇండ్ల స్థలాలు. ఇవి వ్యవసాయ భూమి కాదు. ఇంకా వ్యవసాయ భూమి ఇంకా చాలా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి సపరేట్గా ఉన్నది. ఇది ఎందుకు జరిగింది ఈ పొరపాటు అని అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు రెవెన్యూ అధికారులు గైడ్లైన్స్ కరెక్ట్గా పాటించకుండా, దాన్ని ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా కంప్యూటర్ ముందట కూర్చొని వాళ్ళు ఏదో ఒక మ్యాపుల ఆధారంగా చేయడం వల్ల ఈ మిస్టేక్ అనేటువంటిది జరిగింది. దీన్ని ఇప్పుడు కరెక్షన్ చేయాలంటే గతంలో జరిగినటువంటి మిస్టేక్ల వల్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సమయం మొత్తం కూడా దీంట్లోనే వృధా అవుతుంది. ఇప్పుడు ఒక్క మిస్టేక్ ఒక రైతుకు సంబంధించి ఒక ఇల్లుకు సంబంధించి ఒక మిస్టేక్ జరిగితే దాన్ని మీ సేవ ఆన్లైన్లో అప్లై చేస్తే దాని మీద తహసీల్దార్ రిపోర్ట్ రాస్తే ఆ రిపోర్టు ఆర్డీఓ దగ్గరికి పోతుంది. ఆర్డీఓ మళ్ళీ దాన్ని రిపోర్ట్ను ఫార్వర్డ్ చేస్తే మళ్ళా అసిస్టెంట్ కలెక్టర్ దగ్గరికి పోతుంది. మళ్ళీ తర్వాత జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు అప్పుడు అక్కడ ఆ యొక్క మాడ్యూల్ అనేటువంటిది మళ్ళీ కంప్యూటర్లో కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధి స్థానానికి వస్తుంది. అంటే ఈ ప్రక్రియ జరగడానికి దాదాపు ఒక అర్జీదారునికి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రక్రియ. ఇది మా గత అనుభవంతో నేను చెప్తున్నాను. ఇక్కడ 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ తలకాయ పట్టుకొని కూర్చుంటే ఇప్పుడు ఈ మిస్టేక్తోని మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పని మొత్తం కూడా దీని మీదే పోతుంది. కాబట్టి దీన్ని ఎట్లా మరి ప్రభుత్వం ఎట్లా పరిష్కారం చేస్తుంది? ఇప్పుడు ఎక్కడ కూడా క్రయ విక్రయాలు ఉన్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వైపు రిజిస్ట్రేషన్ చేస్తానంటే ఈ 3 నుంచి 4 లక్షల ఎకరాల్లో ఉన్న ఇళ్ళని ఎక్కడ కూడా అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. ఒక వ్యక్తి ఒక 3 సంవత్సరాల కిందనో 4 సంవత్సరాల కిందనో ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఒక ప్లాట్ కొనుక్కున్నాడు. కానీ ఇప్పుడు అది నిషేధిత జాబితాలకు పోయింది. ఇప్పుడైనా బ్యాంకుకు పోతే లోన్ రాదు. బిడ్డ పెళ్లి చేద్దామంటే ఆనాటి ధరణి 2020 నుండి ఈనాటి భూభారతి వరకు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భూ సమస్యలు మరి ఎంతవరకు పరిష్కారం అయినాయి అనేటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన ఉన్నది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 2020లో ధరణి ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని లక్షల దాదాపు 20 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఏ భూమి నిషేధిత జాబితాలో ఉండాలి, ఏ భూమి నిషేధిత జాబితాలో ఉండకూడదు అనేదానికి రెవెన్యూ యాక్ట్స్ ప్రకారంగా కొన్ని గైడ్లైన్స్